దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన వారలారా, ఉద్యోగాల విషయంలో ఈ సమాజం ధనవంతులకు లేక ప్రసిద్ధి చెందిన వారికి సంబంధించిన ఉద్యోగాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు, లేకపోతే ఇతర వాటి కంటే తక్కువగా వర్ణిస్తారు. కానీ ఒక దేవుని బిడ్డకు ఏ ఉద్యోగమైనా ఈ లోకానికి సంబంధించిన అధికారులతో సంబంధం లేకుండా మనము సేవించేది ప్రభు అయిన యేసును గనుక గర్వంగా చెప్పుకోగలం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:6లో పౌలు దాసులను గూర్చి యజమానులను గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ ఇరు గుంపుల వారికి అతడు మనము పరలోకపు యజమానికి సేవ చేస్తున్నామని గుర్తు చేస్తున్నాడు. కనుక మనము ప్రతి పనిని నిజాయితీ గల హృదయంతోనూ యథార్థత మరియు గౌరవంతోనూ చేయాలి. ఎందుకంటే మనము క్రీస్తుకే దాసులము, ఆయన కొరకే పనిచేస్తున్నాము గనుక. పౌలు మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసినట్లు మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లుగా ఇష్టపూర్వకముగా మనము సేవ చేయాలంట. గనుక ప్రియమైన వాళ్ళారా, మనం చేసే ప్రతి పని విషయంలో, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసినప్పుడు లేక ఇంటి పని లేక వ్యాపారము, అది ఏ పనైనా సరే అన్నిటిలోనూ దేవునిని సేవించుట ఎంత ధన్యత. ఈ దినం చిరునవ్వుతో మనం ఏం చేస్తున్నా దేవుణ్ణి సేవిస్తున్నామని గుర్తుంచుకొని పని చేద్దాం, పనులు ప్రారంభిద్దాం. సేవ చేయటం దేవునిపై మనకున్న ప్రేమను చూపిస్తుంది కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.